సెప్టెంబర్ 17 వస్తోంది. పార్టీల హడావుడి జోరందుకుంది. కాంగ్రెస్ సర్కార్ సెప్టెంబర్ 17న అధికారికంగా ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న రచ్చ తొలగిపోలేదు. బీజేపీ విమోచన దినోత్సవ సభకు ప్లాన్ చేయడంతో సెప్టెంబర్ 17 మరోసారి హైలైట్ అవుతోంది. సెప్టెంబర్ 17 ఈ తేదీకి చరిత్రలో ఎంతో ప్రాధాన్యముంది. భారత్కు స్వాతంత్ర్యం వచ్చాక హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైంది సెప్టెంబర్ 17నే. ఇంతటి ప్రాధాన్యం ఉంది కాబట్టే తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ ఒక్కొక్క ఎజెండాతో ఏటా సెప్టెంబర్ 17ని జరుపుకుంటున్నాయి. నిజాం పాలన అరాచకాల నుంచి తెలంగాణ ప్రజలకు విమోచన కలిగించిన రోజు కాబట్టి సెప్టెంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బీజేపీ ఏటా ఆందోళన చేస్తోంది. నిజాం నిరంకుశ పాలనపైన రజాకార్లపైన తిరుగుబాటు చేసింది కమ్యూనిస్టులేనని, కాబట్టి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలుగా నిర్వహించాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. విలీనమూ కాదు విమోచనమూ కాదనేది కమ్యూనిస్టుల వాదన. నాటి పోరాటానికి సంబంధమే లేని కమలనాథులు ఎప్పుడు హడావిడి చేయడమేంటని నిలదీస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాల్సిందేనని గళమెత్తిన బీఆర్ఎస్ నేతలు రాష్ట్రం ఏర్పడ్డాక ఆ నినాదాన్ని పక్కన పెట్టారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలనే అంశంపై మల్ల గుల్లాలు పడింది. 10 ఏళ్ల పాటు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించలేదు నాటి సీఎం కేసీఆర్. ఉద్యమం సమయంలో కాదు, ఆ తరువాతి కాలంలోనూ సెప్టెంబర్ 17న అందరికీ ఆమోదయోగ్యంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వస్తోంది కాంగ్రెస్. పార్టీ కార్యాలయంలో జెండా ఎగరేసి సెప్టెంబర్ 17 వేడుకలను ఏటా నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా పాలనా దినోత్సవంగా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడంతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ జెండా కార్యక్రమాలను నిర్వహించనుంది ప్రభుత్వం. ఇందుకోసం జిల్లాలకు ఇన్ఛార్జీలను కూడా నియమించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించేందుకు సిద్ధపడ్డ సీఎం రేవంత్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి ప్రజాపాలనా దినోత్సవానికి హాజరవ్వాలని ఆహ్వానించారు. అయితే అమిత్ షా హాజరవుతారా లేదా అనే దానిపై ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత ఇవ్వలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా ఆహ్వాన పత్రిక పంపారు సీఎం రేవంత్. అయితే ప్రజాపాలన నిర్వహించడం ప్రజల దృష్టి మరల్చడమేనన్నారు కిషన్ రెడ్డి. చరిత్రను తుడిచివేసే ప్రయత్నంలో భాగస్వామ్యం కాలేమన్నారు. విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మరోవైపు సెప్టెంబర్ 17న పైచేయి సాధించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. విమోచన దినోత్సవ సభను హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనుంది బీజేపీ. విమోచన దినోత్సవానికి సీఎం రేవంత్ ను ఆహ్వానించారు బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్. కానీ రేవంత్ హాజరు కావడం లేదంటూ ఆరోపణలు చేశారు లక్ష్మణ్. విమోచన దినోత్సవానికి వస్తే ఎంఐఎంతో ఇబ్బందులు ఎదురవుతాయని సీఎం రేవంత్ రావట్లేదంటూ ఆరోపణలు చేశారు. దీంతో మరోసారి సెప్టెంబర్ 17 రాజకీయంగా చర్చకు తావిస్తోంది.